ఓ కాకుస్థకులేశ యో గుణనిధి యో దీనమందారా నేని కోపం గుణ కేంతవాడా జడధిన్ నీవేమి భూరాజమే లోకాధీశుడ ఆదినాయకుడ ఈ లోకంబులెల్లప్పుడును నీకు ప్రభవించునుండు నడగున్ నికంబు సర్వాత్మక పోతన మహాభాగవతము నవమ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. సందర్భము: శ్రీరామచంద్రుడు సముద్ర తీరాన్ని దర్శించి సముద్రుడిని దారి ఇమ్మని కోరగా అందులకు మొదట నిరాకరించినాడు. ఆ రాజకుమారుడు రెట్టించిన కోపముతో బాణమును సంధింపబోయెను. వెంటనే సముద్రుడు శరణుజొచ్చి ఈ విధముగా శ్రీరామచంద్రుని స్తుతింపసాగాడు. పద్యభావము: ఓ కాకుస్థకులేశ్వర, గుణనిధి, దీనమందార, సర్వాత్మక, సర్వవ్యాపి అయిన పరమపురుష, నీ కోపానికి నేనెంతటి వాడిని? నేను జడత్వము కలిగిన వాడనై నీవెవరో ఎరుగజాలకుంటిని. నీవేమి సామాన్యుడమైన భూలోకపు రాజువా, లోకాలకే ప్రభుడువు, నిర్వికారుడవు, ఆధినాయకుడవు, ఆది పురుషుడవని ఇప్పుడు ఎరుగగలిగితిని. ఈ లోకాలు ఎల్లప్పుడూ నీ ఉదరములో పుడుతుంటాయి, మనుతుంటాయి, నశించిపోతుంటాయి. దేవతలు సత్వగుణయుతులు, ప్రజాపతులు రజోగుణయుతులు, భూపతులు తమోగుణయుతులు కాగా నీవు ఆ గుణములకు అధీశ్వరుడవై ఉన్నావు. ఇది సత్యము, శుభం అని సముద్రుడు పలు విధములుగా స్తుతించి శ్రీరాముని దయకు పాత్రుడైనాడు. శుభం.